వ్యవసాయంలో రైతులు ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి విషయాలు ఏంటంటే, మంచి విత్తనం, సరైనటువంటి ఎరువులు, సమయానికి నీరు మరియు పురుగు మందులు. ఇవన్నీ గూడా తప్పకుండా ముఖ్యం. మంచి విత్తనం లేకపోతే మంచి మొలక రాదు. నీరు సరిగ్గా లేకపోతే పంట నిలబడదు. ఎరువులు సరైన మోతాదులో లేకపోతే ఎదుగుదల తగ్గిపోతుంది. అంటే వ్యవసాయంలో ఈ విషయాలు ఎంత ప్రాముఖ్యమో ప్రతి రైతుకి తెలుసు. కానీ చాలామంది రైతులు తెలియక పెద్దగా పట్టించుకోనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అది భూమి పీహెచ్ బ్యాలెన్స్. నిజం చెప్పాలంటే విత్తనం అనేటువంటిది ఎంత ముఖ్యమో, నీరు ఎంత ముఖ్యమో, ఎరువులు ఎంత ముఖ్యమో, అదే స్థాయిలో సాయిల్ పీహెచ్ బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈ మూడింటి పనితీరును కూడా చివరికి ప్రభావితం చేసేది పీహెచ్ కాబట్టి. చాలామంది రైతులు ఒక మాట చెప్తూ ఉంటారు. ఖర్చు మాత్రం ప్రతిసారి పెరుగుతుంది. కానీ పంటలో ముందులా స్ట్రెంత్ కనిపించడం లేదు అని. చాలా సందర్భాల్లో దాని వెనకాల కనిపించని కారణం సాయిల్ పీహెచ్ ఇంబ్యాలెన్స్. అంటే సాయిల్ పీహెచ్ బ్యాలెన్స్‌గా లేకపోవటం. మొదట ఒక విషయం అర్థం చేసుకోవాలి. మొక్క భూమిలో వేసినటువంటి ఎరువును నేరుగా తీసుకోదు. భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్కకు అందుబాటులోకి రావాలి. అప్పుడు మాత్రమే ప్లాంట్ వాటిని అబ్జర్బ్ చేస్తుంది. ఆ ప్రాసెస్ సరిగ్గా జరగాలి అనంటే భూమి పీహెచ్ బ్యాలెన్స్ చాలా అంటే చాలా కీలకం. మీరెంత ఖరీదైనటువంటి ఫెర్టిలైజర్ వేసినా భూమి పీహెచ్ సరిగ్గా లేకపోతే ఆ ఫెర్టిలైజర్ ఎఫెక్టివ్‌నెస్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇది రైతులు చాలా సీరియస్‌గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు పీహెచ్ అంటే ఏంటో చూద్దాం. భూమి ఎంత అసిడిక్‌గా ఉంది లేదా ఎంత ఆల్కలైన్‌గా ఉంది దాన్ని చూపించేటువంటి స్కేల్‌నే పీహెచ్ అంటారు. ఇది 0 నుంచి 14 వరకు ఉంటుంది ఈ స్కేల్. 7 అంటే న్యాచురల్, న్యూట్రల్, నార్మల్. 7 కంటే తక్కువ అంటే ఎసిడిక్. 7 కంటే ఎక్కువ అంటే ఆల్కలైన్. సాధారణంగా ఎక్కువ పంటలకు 6.5 నుండి 7.5 మధ్య చాలా మంచిది. ఈ రేంజ్‌లో ఉన్నప్పుడు న్యూట్రియంట్ ఏవైతే పోషకాలున్నాయో వాటి అవైలబిలిటీ ఏదైతే ఉందో ఆ అవైలబిలిటీ అనేటువంటిది చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌తో దీన్ని అర్థం చేసుకుందాం. ఒక రైతు చాలా మంచి హైబ్రిడ్ సీడ్ వేశాడు అనుకోండి. సరైన ఇరిగేషన్ కూడా ఇచ్చాడు. ఎరువులు కూడా సమయానికి వేశాడు. కానీ భూమి పీహెచ్ ఇంబాలెన్స్‌లో ఉంది. అంటే బ్యాలెన్స్‌లో లేదు. అప్పుడేమవుతుంది? మొక్క భూమిలో ఉన్నటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, జింక్, ఐరన్ లాంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోషకాలను పూర్తిగా తీసుకోలేకపోతుంది. అంటే ఫెర్టిలైజర్ వేశాడు, ఖర్చు పెట్టాడు, నీరు పెట్టాడు. కానీ ప్లాంట్ రెస్పాన్స్ మాత్రం ఆశించినటువంటి స్థాయిలో కనిపించదు. దీంతో రైతు ఏమనుకుంటాడు? ఇంకా ఫెర్టిలైజర్ తక్కువైందేమో అని మళ్ళీ ఎరువులు వేస్తాడు. కానీ అసలు సమస్య మాత్రం పీహెచ్ ఇంబాలెన్స్‌లో ఉంది. భూమి ఎక్కువ అసిడిక్‌గా ఉంటే రూట్ గ్రోత్ దెబ్బతింటుంది. న్యూట్రియంట్ అప్‌టేక్ తగ్గిపోతుంది. మొక్క స్ట్రెస్‌లోకి వెళ్తుంది. పెరుగుదల అనేటువంటిది మందగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆకులు పసుపుగా మారతాయి. అలాగే భూమి ఎక్కువ ఆల్కలైన్‌గా ఉంటే జింక్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఫ్లవరింగ్ తగ్గిపోవడం, ఫ్రూట్ సెట్టింగ్ తగ్గిపోవడం ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. రైతులు చాలా సార్లు డిసీజ్ అనుకోని మెడిసిన్ వాడతారు. పై మందులు కొడుతుంటారు. కానీ అసలు సమస్య సాయిల్ ఇంబాలెన్స్‌లో ఉంది. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం. వ్యవసాయం అంటే కేవలం ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్ కాదు. సాయిల్ మేనేజ్‌మెంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్తీ సాయిల్ ఉంటేనే సీడ్ పొటెన్షియల్‌గా బయటపడుతుంది. ఫెర్టిలైజర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది.
వాటర్ యూటిలైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ చివరికి సాయిల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటాయి. అందులో పీహెచ్ బ్యాలెన్స్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారు అంటే, కేవలం ఎరువులు వేసే వ్యవసాయం కాకుండా సాయిల్ బ్యాలెన్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఏంటది? భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంట బాగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది రైతులు సాయిల్ పీహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కొన్ని అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. అందులో ప్రస్తుతం చాలామంది ఫార్మర్స్ ఉపయోగిస్తున్నటువంటి ఒక ప్రోడక్ట్ మోడిఫై. ఇది ముఖ్యంగా సాయిల్ పీహెచ్ బ్యాలెన్స్‌కి సపోర్ట్ చేస్తుంది. న్యూట్రియంట్ అవైలబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి, సాయిల్ యాక్టివిటీ ఎన్హాన్స్ చేయటానికి, రూట్ జోన్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయటానికి రైతులు దీన్ని ఉపయోగిస్తున్నారు. చాలామంది ఫార్మర్స్ అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, భూమి యాక్టివ్‌గా మారడం, మొక్క న్యూట్రియంట్స్ బెటర్‌గా యుటిలైజ్ చేసుకోవడం, ఓవరాల్ క్రాప్ రెస్పాన్స్ ఇంప్రూవ్ కావడం, ముఖ్యంగా సాయిల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. వ్యవసాయంలో విత్తనం ముఖ్యం, నీరు ముఖ్యం, ఎరువులు ముఖ్యం. కానీ వీటన్నిటి పనితీరును సరిగ్గా ఉపయోగించుకునేలా చేయడంలో సాయిల్ పీహెచ్ బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. అందుకే ఇకపై ఫెర్టిలైజర్ గురించే కాదు, సాయిల్ బ్యాలెన్స్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే భూమి బ్యాలెన్స్‌లో ఉంటేనే పంట పర్ఫార్మెన్స్ కూడా బ్యాలెన్స్‌లో ఉంటుంది. మోడిఫైని యూజ్ చేయడం ద్వారా మీ యొక్క పంటను మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతర రైతులకు షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మరిన్ని మీ దాకా రావడానికి సబ్స్క్రైబ్ చేయండి.